ఇప్పటి నుంచి మనీ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను మామ్. ఇప్పుడు కూడా సేవ్ చేయకపోతే నిన్నెవడు సేవ్ చేయలేడు. అందుకే ఇప్పటి నుంచి ప్రతి రూపాయి లెక్క చూస్తా. అసలు నా అకౌంట్లో ఎంత ఉందో చూస్తా. చూసుకో. 30,000 ఉన్నాయి మామ్. ఖర్చులన్నీ పోను 20,000 మిగులుతాయి. ఈ 20,000 ఈ నెల ఎలా అయినా కాపాడుకోవాలి. గుడ్ రా, ఫైనల్ గా నీలో మార్పు వచ్చింది. అరే ఒక చిన్న హెల్ప్ రా. చెప్పురా. ఒక 5,000 కావాలి. 5,000? అరే కొంచెం అర్జెంట్ రా ప్లీజ్. నా దగ్గర లేవురా. అరే కొంచెం చూడరా ప్లీజ్. అరే నిజంగా లేవురా. అకౌంట్లో 30 రూపీసే ఉంది. జస్ట్ 5 seconds బ్యాక్ బ్రో అకౌంట్ లో 30,000 ఉందని చూపించాడు. అరే ఇయ్యాలని లేకపోతే మొహం మీద ఇయ్యనని చెప్పు. ఎందుకు ఇలా అబద్ధాలు ఆడడం? అయ్యో అరే అబద్ధాలు ఎందుకు ఆడతావు మామ్? చూడు ఎంత ఫీల్ అయ్యాడు. ఏమైందిరా? నా గర్ల్ ఫ్రెండ్ రవణ ఓ ఫోన్ చేసి సాకొట్టేస్తుంది. ఎందుకంట పాపం? దానికి అది ఒక హ్యాబిట్. రవణ నువ్వు నా కోసం ఈ కాల్ లిఫ్ట్ చేసి టోనీ గారికి ఫీవర్ వచ్చింది, పొద్దు నుంచి అసలు లేవలేకపోతున్నా చెప్తావా? ఓ సంతే కదా, ఇరికించో కదా. ఇవ్వరా. హలో అమ్మా, నేను టోనీ వాళ్ళ బ్రదర్ని మాట్లాడుతున్నాను. వాడికి పొద్దున్నుంచి ఫుల్ ఫీవర్గా ఉందమ్మా, అసలు లేవలేకపోతున్నాడు. ఏంటి ఫ్లాట్కి వస్తారా? వద్దమ్మా, వాడికి బాగా దగ్గు కూడా ఉంది. వస్తే మళ్ళా మీరు సిక్ అవుతారు కదా. లేవగానే నేను కాల్ చేపిస్తాలే, ఓకేనా? ఏరా ఎలా ఇచ్చాను? సూపర్ రవణ, ఇరికిచ్చేస్తాను భయపడిపోయా. నిన్ను ఎందుకురా నేను ఇరికిస్తాను? నీ మంచే కదా నేను కోరుకునేది. థ్యాంక్స్ రవణ. ఇంతకీ ఎందుకురా నువ్వు మాట్లాడవు? ఓ సోది ముచ్చట్లు ఒకటే మాడతారు రవణ, లేకుంటే దాన్ని బయట తీసుకెళ్ళమంటది. వింటే గోడలా చెప్పిన ముచ్చట్లన్నీ వింటూ ఉండాలి, లేదంటే గుర్రంలో దాన్ని ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ ఉండాలి. అలాంటప్పుడు వదిలేయచ్చు కదా. ఇదేమైనా చేతిలో సంచారం అవన్నా వదిలేయడానికి? చేతి కట్టుకున్న బంక వదిలించుకుందామన్నా వదలదు. ఎన్ని కష్టాలు రా నీకు. అదే కదా, నా ఫోన్ ఇవ్వు. రవణ ఫోన్ కట్ చేయలేదు, ఇప్పుడు ఏమైందో? అయ్యయ్యో. హలో, నిజంగానే రే నీ దగ్గర సెంటర్ ఫ్రెష్ చూపింగ్ ఉందా? లేదురా. బా ఏమైందిరా? సిగరెట్ తాగా కదా, డాడీ గుర్తుపట్టేస్తాడేమో అని. నువ్వు సిగరెట్ తాతావు ఇంట్లో తెలీదా? అదేమన్నా సంఘ సేవ అంటారా ప్రతి ఒక్కటి చెప్పడానికి? ఓ పాయింటే కదా. సర్లే నేనే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, వెళ్ళు. అయ్యయ్యో. రే నానా ఏంట్రా లేట్ అయింది? అంటే ఫ్రెండ్స్తో కొద్దిగా అలా బయట వెళ్ళొచ్చాను నాన్న. ఆహా, మాస్క్ ఏంటి? అంటే ఫుల్ డస్ట్ కదా నాన్న, అందుకని. ఏంట్రవి ఇలా వచ్చావు? అంకుల్ హర్ష వచ్చాడు, పైన ఉన్నాడు. ఈ చూయింగ్ గమ్ ఇవ్వడానికి తనకి. చూయింగ్ అమ్మా ఎందుకు? ఇందాక ఇంటి దగ్గర దింపినప్పుడు అడిగాడు, మళ్ళీ ఎక్కడ దొరికిపోతాడని. దొరికిపోతాడా? అంకుల్ ఇది ఇచ్చేసాను అంకుల్. నేను వస్తాను అంకుల్, బాయ్. దొరికిపోయాడు. నానా ఇప్పుడే ఇంటికి రవి వచ్చాడురా, నీకు ఇది ఇమ్మన్నాడు. అమ్మా ఇలా బుక్ చేశాడేంటి? ఇంత అర్జెంట్గా నువ్వు చూయింగ్ గమ్ని ఎందుకు తెప్పించుకున్నావు? అంటే నాన్న అది సిగరెట్ కంపు రాకూడదనేగా. సిగరెట్లు అలాంటివి ఏం లేవు నాన్న. ఏదో ఒకసారి ఊదు. ఇప్పుడు ఎందుకులే నాన్న అలాంటివన్నీ. ఊదు.